ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. మనం ప్రతిరోజు ఎన్నో రకాల గేమ్స్ ఆడుతూ ఉంటాం. మొబైల్లో కావచ్చు, లేదంటే మన ఇంటి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్తో కావచ్చు, రిలేటివ్స్తో కావచ్చు, రకరకాల గేమ్స్ ఆడుతూ ఉంటాం. వాటి వల్ల మనకి చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. కానీ కొన్ని గేమ్స్ ఉంటాయి, ఆ గేమ్స్ని అసలు ఏమాత్రం ఆడకూడదు. ఒకవేళ వాటిని గనక ఆడినట్టయితే మన ప్రాణాలే పోయే అవకాశాలు కూడా ఉంటాయి. వాటిని పారానార్మల్ గేమ్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈరోజు ఈ వీడియోలో మనం మన జీవితంలో అస్సలు ఆడకూడని కొన్ని పారానార్మల్ గేమ్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. నెంబర్ 1, స్పిరిట్ ఆఫ్ ద కాయిన్. ఈ గేమ్ని మీరు ఆడాలి అనుకుంటే మీకు 4 ఐటమ్స్ అవసరం అవుతాయి. ఒక పీస్ ఆఫ్ పేపర్, ఒక పెన్, ఒక క్యాండిల్, అంతేకాదు ఒక సిల్వర్ కాయిన్. ఈ 4 ఉంటే మీరు ఈ గేమ్ని ఆడచ్చు. ఆ పేపర్ మీద ABCDల్ని 3 డైరెక్షన్స్లో కంప్లీట్గా రాయండి. ఆ తర్వాత 4వ డైరెక్షన్లో 0 నుంచి 9 వరకు నెంబర్స్ని రాయండి. ఆ తర్వాత ఆ 4 కార్నర్స్ లోపల స్టార్ట్, ఎండ్ అని, ఎస్, నో అని కూడా రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక డార్క్ రూమ్లో కూర్చోండి. పక్కన క్యాండిల్ని మాత్రమే వెలిగించండి. ఆ సిల్వర్ కాయిన్ని తీసుకొని వచ్చి ఆ పేపర్ యొక్క మధ్య భాగంలో పెట్టండి. ఎవరైతే ప్లేయర్స్ ఆడుతూ ఉంటారో వాళ్ళందరి యొక్క చూపుడు వేళ్ళు కూడా ఆ కాయిన్ మీద ప్లేస్ చేయండి. అండ్ గేమ్ని స్టార్ట్ చేసే ముందు స్టార్ట్ అనే పదం మీదకి ఆ కాయిన్ని తీసుకొని వెళ్ళండి. అండ్ గేమ్ని స్టార్ట్ చేసే ముందు ఆత్మల దగ్గర పర్మిషన్ తీసుకోండి. మేము ఇప్పుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాం, ఈ గేమ్ని ఆడాలనుకుంటున్నాం, మాకు అనుమతి ఇవ్వండి అని అడగండి. అలా అడిగిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కాయిన్ ఎస్ వైపు మూవ్ అవుతుంది. ఎస్ వైపు మూవ్ అయితేనే మనకి ఆత్మల నుంచి పర్మిషన్ వచ్చినట్టు. ఒకవేళ అది నో వైపు మూవ్ అయినట్టయితే గేమ్ని అక్కడే ఆపేయండి. ఒకవేళ మీకు కనుక పర్మిషన్ వచ్చినట్టయితే అప్పుడు మీరు క్వశ్చన్స్ అడగచ్చు. అంటే మీ పేరేంటి, మీరు ఎలా చనిపోయారు, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా అడగచ్చు. అండ్ ఆ కాయిన్ ఆటోమేటిక్గా మూవ్ అవుతూ ఉంటుంది, మీరు ఏమీ చేయక్కర్లేదు. కానీ ఆ కాయినే అక్షరాల మీద మూవ్ అవుతూ మీకు కావాల్సిన ఆన్సర్ని అయితే అందిస్తూ ఉంటుంది. డెఫినెట్గా పక్కన ఇంకొక పర్సన్ ఉండేటట్టుగా చూసుకోండి ఖాళీగా. ఆ పర్సన్ ఇక్కడ ఆత్మ చెప్పే ఆన్సర్ని నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు కాయిన్ చాలా అంటే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి. అలా మీరు అడగాలనుకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత మీరు గేమ్ని ముగించాలి అనుకుంటున్నట్టయితే మొదటగా మీరు ఆ ఆత్మలకి థ్యాంక్స్ చెప్పాలి మీకు సహకరించినందుకు. ఆ తర్వాత ఆ కాయిన్ని ఎండ్ అనే పదం మీద ప్లేస్ చేయాలి. ఆ తర్వాత గేమ్ అయితే ఎండ్ అవుతుంది. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని వైల్డ్ ఆత్మలు ఉంటాయి. ఆ వైల్డ్ ఆత్మలు అక్కడే ఉండిపోతాయి. ఆ గేమ్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడవు, మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడవు. మరి అలాంటప్పుడు మీరు వాటి చేతిలో బలవుతారు కదా. సో అందుకే మీరు ఈ ఆటకి దూరంగా ఉండాలి. నెంబర్ 2, క్లాసెట్ గేమ్. ఈ గేమ్ని ఆడాలంటే మీ దగ్గర ఎప్పుడు అగ్గిపెట్టి ఉండాలి, అందులో ఎప్పుడు అగ్గిపుల్లలు ఉండాలి. మీరు గేమ్ ఎక్కడున్నా, ఎలాంటి పొజిషన్లో ఉన్నా కూడా అగ్గిపెట్టిని మాత్రం వదలకూడదు. మొదటగా ఒక చీకటి రూమ్ని ఎంచుకోండి. ఆ తర్వాత ఒక క్లాసెట్ని ఎంచుకోండి, అంటే ఒక బీరువా లాంటి దాన్ని ఎంచుకోండి. ఆ తర్వాత 2 నిమిషాల పాటు దాని లోపలే ఉండండి. ఆ తర్వాత ఒక అగ్గిపుల్లని మీ చేతుల్లోకి తీసుకొని కొన్ని మాటలు చెప్పాల్సి ఉంటుంది. మీరు షో మీ ద లైట్ ఆర్ లీవ్ మీ ఇన్ డార్క్నెస్ అనే మాటల్ని చెప్పాల్సి ఉంటుంది. ఆ టైంలో మీరు ఏదైనా ఎక్స్ట్రాడినరీ థింగ్ కనుక విన్నట్టయితే, లేదంటే ఎక్స్ట్రాడినరీ థింగ్ని కనుక చూసినట్టయితే ఇమీడియట్గా మీరు ఆ అగ్గిపుల్లను వెలిగించాల్సి ఉంటుంది అండ్ చుట్టూ చూడాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించిన తర్వాత కూడా మీరు అగ్గిపుల్లను వెలిగించకపోయినట్టయితే ఆ డీమన్ మిమ్మల్ని ఆ క్లాసెట్ నుంచి లాక్కొని వెళ్ళి నరకంలో పడేస్తోందని చాలామంది తెలియజేస్తూ వచ్చారు. ఒకవేళ మీరు గేమ్ని ఎండ్ చేయాలనుకుంటే ఆ అగ్గిపుల్ల ఆరిపోయే లోపే ఆ క్లాసెట్లోంచి కంప్లీట్గా బయటకు వచ్చేయాల్సి ఉంటుంది. అగ్గిపుల్ల ఆరిపోయి మీరు ఇంకా క్లాసెట్లోనే ఉన్నారా, ఇంకా జీవితాంతం మీరు ఆ క్లాసెట్లోనే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే బయటికి రాలేరు కాబట్టి, మీరు నేరుగా నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఈ గేమ్ని ఆపేసి బయటకు వచ్చేసిన తర్వాత కూడా మీరు ఆ క్లాసెట్ని నైట్ అంతా కంప్లీట్గా క్లోజ్ చేసే ఉంచాలి. ఒకవేళ మీరు పొరపాటున మధ్యలో ఓపెన్ చేశారా, ఆ ఆత్మ మీ ఇంటిలోకి వస్తుంది, ఆ తర్వాత మీ ఒంటిలోకి వస్తుంది, ఆ తర్వాత మీరు వెళ్ళమన్నా వెళ్ళదు. అందుకే ఈ ఆట కూడా మీరు దూరంగానే ఉండాలి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈజ్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండిట్లో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. నెంబర్ 3, చార్లీ. ఈ గేమ్ 2017 మేలో బాగా పాపులర్ అయింది. ఇది స్పానిష్ గేమ్ అయిన జూగో డేలా లాపిసెరా అనే గేమ్కి కొంచెం సిమిలర్గా ఉంటుంది. 2 గేమ్స్ కూడా పెన్సిల్ ఆధారంగానే ఆడతారు.
అండ్ ఈ గేమ్ ఆడాలంటే మీకు ఖచ్చితంగా 2 పెన్సిల్స్ అయితే కావాలి. ఒక పెన్సిల్ని నార్మల్గా పెట్టి ఇంకొక పెన్సిల్ని దాని మీద వేరే డైరెక్షన్లో పెట్టాల్సి ఉంటుంది. అంటే ముందు ఒకటి వెర్టికల్ డైరెక్షన్లో పెట్టి తర్వాత దాని మీద ఒకటి హారిజాంటల్ డైరెక్షన్లో పెట్టాల్సి ఉంటుంది. ప్యారలల్గా అయితే పెట్టకూడదు. అండ్ అలా పెట్టిన తర్వాత ఈ పెన్సిల్స్ని ఒక బుక్ మీద పెట్టాల్సి ఉంటుంది కదా, ఆ బుక్ మీద నో అని ఎస్ అని రాయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత చార్లీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి తనతో మనం ఈ గేమ్ ఆడడానికి. నువ్వు ఇక్కడే ఉన్నావా, నేను నీతో ఆడచ్చా, ఇలాంటి కైండ్ ఆఫ్ కొన్ని క్వశ్చన్స్ అయితే అడగాల్సి ఉంటుంది. ఒకవేళ మనం పర్మిషన్ అడిగినప్పుడు అది కనుక ఎస్ వైపు మూవ్ అయినట్టయితే, అంటే ఆ పెన్సిల్ పాయింటర్ కనుక ఎస్ వైపు మూవ్ అయినట్టయితే అప్పుడు మనం దాన్ని క్వశ్చన్స్ అడగచ్చు. దానికి ఏదైనా ట్రబుల్ ఉందా అని అడిగితే అది నో అని చెప్పినట్టయితే దానికి ఏ సమస్యలు లేవని. ఒకవేళ అది గేమ్ని ఫినిష్ చేయొచ్చా అని అడిగినప్పుడు నో అని అన్నట్టయితే మనం ఇంకా క్వశ్చన్స్ అడగాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం గేమ్ని ఫినిష్ చేయొచ్చా అని అడిగినప్పుడు అది ఎస్ వైపు పాయింట్ చేసిందంటే అప్పుడు మనం గేమ్ని ఫినిష్ చేసేయచ్చు. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఈ ఆటని ఒక హోక్స్ అని కొట్టిపడేశారు. బట్ చాలా దేశాల్లో ఈ గేమ్ని నిజమని నమ్ముతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని దేశాల్లో దీని కారణంగా చాలామంది చనిపోయారు. ఈస్ట్ లిబియాలో దీని కారణంగా చాలామంది చనిపోయారు. అందుకని అక్కడ పిల్లలు ఎవరు కూడా దీన్ని ఆడకూడదని అక్కడ బ్యాన్ కూడా చేశారు. మరి నిజంగా అది పని చేయకపోయినట్టయితే, అది హోక్స్ అయినట్టయితే వాళ్ళు బ్యాన్ చేయాల్సిన అవసరం ఏముంది? నెంబర్ 4, ఎలివేటర్ గేమ్ ఆర్ ఎలివేటెడ్ టు అనదర్ వరల్డ్. ఈ గేమ్ మొట్టమొదటిగా స్టార్ట్ అయింది కొరియాలో. ఈ ఎలివేటర్ గేమ్ మనల్ని వేరొక ప్రపంచానికి తీసుకుని వెళ్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఎలీజా లామ్ అని ఒక ఆవిడ చాలా మిస్టీరియస్గా చనిపోయింది 2013వ సంవత్సరంలో. ఒక లిఫ్ట్లోనే చనిపోయింది ఆమె కూడా ఈ గేమ్ని ఆడుతున్న టైంలోనే చనిపోయిందని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు, కానీ చాలామంది అయితే నమ్ముతూ ఉంటారు. ఈ గేమ్ని మీరు ఆడాలి అనుకుంటే మీకు ఖచ్చితంగా 10 అంతస్తుల కంటే ఎక్కువ ఉన్న ఏదైనా ఒక బిల్డింగ్ అవసరం అవుతుంది. అండ్ దాంట్లో లిఫ్ట్ కూడా ఉండాల్సి ఉంటుంది. అండ్ ఈ గేమ్ని మీరు ఆడాలి అనుకుంటే ఆ లిఫ్ట్లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఏదైతే సీక్వెన్స్ చెబుతున్నానో ఆ సీక్వెన్స్లో గేమ్ని ఆడాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ 4th ఫ్లోర్ కొట్టాలి, ఆ తర్వాత 2nd ఫ్లోర్ కొట్టాలి, ఆ తర్వాత 6th ఫ్లోర్, ఆ తర్వాత 2nd ఫ్లోర్, ఆ తర్వాత 10th ఫ్లోర్, ఆ తర్వాత 5th ఫ్లోర్. ఈ బటన్స్ అన్నింటినీ కూడా వరుసగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ ట్రిప్ ముగిసే క్రమంలో మధ్యలో ఎక్కడ కూడా మీరు దిగిపోకూడదు, మధ్యలో ఎక్కడ కూడా వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయకూడదు. ఇందులో భాగంగా లిఫ్ట్ మొదట 1st ఫ్లోర్కి వెళ్తుంది, ఆ తర్వాత మిమ్మల్ని ఒకటేసారి 10th ఫ్లోర్ తీసుకొని వెళ్తుంది. అక్కడ మీకు ఎగ్జిట్కి బదులుగా వేరే ఏదో ప్రపంచంలోకి వెళ్ళినట్టు కనబడుతూ ఉంటుంది, అదే అదర్ వరల్డ్. అయితే 10వ ఫ్లోర్లో మీకు ఏవైతే కనబడాలో అవి కాకుండా వేరేవేవో కనబడుతున్నప్పుడు మీరు కంగారు పడకూడదు, ఎందుకంటే మీరు ఈ గేమ్ ఆడుతుంది అవన్నీ చూడడానికి కాబట్టి. అయితే ఒకవేళ మీరు గేమ్ని కనుక ఎండ్ చేయాలి అనుకుంటున్నట్టయితే మళ్ళీ ఎలివేటర్లోకి ఎంటర్ అయ్యి సేమ్ అదే సీక్వెన్స్ని మీరు ఎంటర్ చేయాలి. అండ్ 1st ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా దాని నుంచి బయటకు వచ్చేసేయాలి. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోని కూడా మళ్ళీ ఆ ఎలివేటర్ని చూడకూడదు. అండ్ 1st ఫ్లోర్లో కూడా మీకు ఇంతకుముందు కనబడేవి మళ్ళీ కనబడినట్టయితేనే బయటికి రావాలి. అలా కాకుండా ఇంతకుముందు ఎప్పుడు మీరు ఆ ప్రాంతంలో చూడనివి మీకు ఆ 1st ఫ్లోర్లో కనబడుతున్నట్టయితే అప్పుడు కూడా మీరు అందులోంచి బయటికి రాకూడదు. మళ్ళీ ఎలివేటర్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ 1st ఫ్లోర్ ప్రెస్ చేయాలి. అలాగా మీరు రెగ్యులర్గా చూసేవన్నీ కనబడేంత వరకు అలా ప్రెస్ చేస్తూనే ఉండి ఫైనల్గా 1st ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత అందులోంచి బయటికి రావాలి. అండ్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎలివేటర్ వైపు చూడకూడదు. అండ్ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకూడదు. అండ్ ఎలివేటర్ డోర్స్ క్లోజ్ అయిపోయి అది అక్కడ నుంచి మూవ్ అయిపోయేంత వరకు మీరు వెనుదిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిపోవాలి. అలా కాకుండా మీరు ఈ గేమ్లో ఏదైనా పొరపాట్లు చేసినట్టయితే మీరు ఆ ఎలివేటర్లోనే ఉండిపోతారు అండ్ ఆ వేరే ప్రపంచానికి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి మళ్ళీ తిరిగి రాలేరు కూడా. అయితే చాలామంది యూట్యూబర్స్ ఈ గేమ్ని ఆడారు, చాలామంది సేఫ్గా రిటర్న్ అయితే అయిపోయారు. బట్ కొంతమంది మాత్రం సేఫ్గా రిటర్న్ కాలేకపోయారు. వాళ్ళకి ఏవేవో వింత ఎక్స్పీరియన్స్ అయితే ఎదురయ్యాయి. అండ్ లిఫ్ట్లు సడన్గా ఆగిపోవడం ఇలాంటివి కూడా జరిగాయి. సో డెఫినెట్గా ఈ గేమ్ వెనక ఏదో మిస్టరీ దాగి ఉందని అయితే చాలామంది నమ్మడం మొదలుపెట్టారు. నెంబర్ 5, 1 మ్యాన్ హైడ్ అండ్ సీక్. ఈ గేమ్ యొక్క అసలు పేరు హిటోరీ కాకురెన్బో, అంటే హైడ్ అండ్ సీక్ ఎలోన్ అని జాపనీస్లో మీనింగ్ అనమాట. ఈ గేమ్ ఒక హైడ్ అండ్ సీక్ గేమ్, కాకపోతే మీరు ఇక్కడ ఆడేది మనుషులతో కాదు, ఆత్మలు నిండిపోయి ఉన్న ఒక బొమ్మతో ఆడతారు. ఈ గేమ్ని ఆడాలంటే మీకు ఒక బొమ్మ కావాలి, కొంత రైస్ కావాలి, అది కూడా ఉడికించింది కావాలి, ఫింగర్ నెయిల్స్ కావాలి, అలాగే రెడ్ థ్రెడ్ కావాలి, ఒక కత్తి కావాలి, కొంత సాల్ట్ వాటర్ కావాల్సి ఉంటుంది. మొదటగా మీరు ఆ బొమ్మకి ఒక పేరు పెట్టాల్సి ఉంటుంది. అది డాలీ అనో లిల్లీ అనో ఏదో ఒక పేరు పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ బొమ్మ లోపల ఉన్న స్టఫింగ్ మొత్తాన్ని కూడా బయటికి తీసేసి దాని లోపల రైస్ని నెయిల్ క్లిప్పింగ్స్ని పెట్టాలి. ఆ తర్వాత ఆ బొమ్మకి మొత్తం రెడ్ థ్రెడ్ చుట్టి ఆ బొమ్మను మళ్ళీ టైట్గా కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక చిన్న బాత్ టబ్ లాంటి దాంట్లో ఈ బొమ్మను పెట్టాలి. మన ఇంట్లో బాత్ టబ్ లేకపోతే పెద్ద బౌల్ లాంటి దాంట్లో నీళ్లు వేసి కూడా ఆ బొమ్మ పూర్తిగా మునిగేటట్టుగా చేసి ఆ బొమ్మను పెట్టచ్చు అక్కడ. అలా పెట్టిన తర్వాత గట్టిగా 3 సార్లు ఐ ఆమ్ ద ఫస్ట్ ఇట్, ఐ ఆమ్ ద ఫస్ట్ ఇట్, ఐ ఆమ్ ద ఫస్ట్ ఇట్ అని అరవాలి. అండ్ అలా అరిచిన తర్వాత ఇంటి మొత్తం లైట్లు ఆపేసి ఆ కత్తిని పట్టుకొని ఇల్లంతా తిరుగుతూ ఉండాలి, ప్రతి రూమ్లోని వెతుకుతున్నట్టుగా నటిస్తూ ఉండాలి. అండ్ ఫైనల్గా బాత్రూమ్ దగ్గరికి వచ్చి ఐ ఫౌండ్ యూ అని గట్టిగా అరవాలి. ఆ తర్వాత ఆ బొమ్మ యొక్క కడుపు మీద చాలా గట్టిగా
గట్టిగా ఆ కత్తితో గుచ్చాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఆ బొమ్మ యొక్క పేరుని కంటిన్యూస్గా చెబుతూ ఈజ్ ద ఇట్ ఈజ్ ద ఇట్ ఈజ్ ద ఇట్ అని 3 సార్లు చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక హైడింగ్ స్పాట్కి వెళ్ళి దాక్కోవాల్సి ఉంటుంది. ఆ టైంలో మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో మీకు ఏదైనా చాలా అన్యూజువల్గా అనిపించినట్టయితే అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ దగ్గర పక్కన పెట్టుకున్న సాల్ట్ వాటర్ని వెంటనే నోటి లోపలికి తీసుకొని ఆ నీళ్ళని ఆ బొమ్మ మీద వేయాలి. అక్కడతో ఆ గేమ్ అనేది ఎండ్ అయిపోతుంది. కానీ ఇంకా మీరు చేయాల్సినవి కూడా ఉంటాయి. ఆ రెడ్ థ్రెడ్ని మొదట కట్ చేయాలి. అలా చేయడం వల్ల ఆత్మ ఇమీడియట్గా బయటకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బొమ్మను వెంటనే కాల్ చేసేయాలి. అండ్ ఇదంతా కూడా మీరు మినిమం టు మినిమం 2 గంటల లోపే చేయాల్సి ఉంటుంది. ఆట మొదలుపెట్టిన తర్వాత 2 గంటలు దాటినట్టయితే ఆత్మ రెస్ట్లెస్గా మారిపోతుంది. మీకు ప్రమాదాలు ఎక్కువైపోతాయి. అంటే ఫిజికల్గా మరియు సైకలాజికల్గా చాలా ఇంజురీస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా వరస్ట్గా మీరు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఆ రెడ్ థ్రెడ్ని వెంటనే కట్ చేసి ఆ బొమ్మని కాల్ చేసి ఆ ఆత్మ దూరంగా వెళ్ళిపోయేటట్టు చేసి మళ్ళీ తిరిగి రాకుండా కూడా చేయాల్సి ఉంటుంది. నెంబర్ 6 సుజురా ద ఫార్చ్యూన్ గేమ్. ఈ గేమ్ని ఆడాలంటే మీరు క్రాస్ రోడ్స్లో ఆడాల్సి ఉంటుంది. అంటే రోడ్ల మీద జంక్షన్స్ ఉంటాయి కదా, అలాంటి జంక్షన్స్లో ఆడాల్సి ఉంటుంది. బేసిక్గా అలాంటి ప్రాంతాల్లోనే పారానార్మల్ బీయింగ్స్ ఒకదాన్నొకటి కలుస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ చాలా విజువల్స్ కూడా మనం చూసాం జంక్షన్స్ దగ్గర కొన్ని ఆత్మలు మనుషుల్ని సేవ్ చేయడాన్ని. సో ఈ గేమ్ని కూడా అలాంటి ఒక క్రాస్ రోడ్ దగ్గరే ఆడాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క లక్ మీదే మీ యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ గేమ్ని ఆడాలంటే మీకు ఒక పెద్ద దువ్వెన కావాలి. అలాగే మీ ఫేస్ మొత్తాన్ని కవర్ చేసుకోవడానికి ఒక పెద్ద గుడ్డ కూడా కావాలి. చిమ్మ చీకటిగా ఉన్న ఒక క్రాస్ రోడ్ దగ్గరికి వెళ్ళి మీ చేతిలో ఉన్న దువ్వని యొక్క ఫింగర్స్ని మీ చేతులతో రబ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చాలా గట్టిగా సూజీ ఉరా గ్రాంట్ మీ ఏ ట్రూ రెస్పాన్స్ అని అరవాల్సి ఉంటుంది. అండ్ అలాగ 3 సార్లు కంటిన్యూస్గా అరిచిన తర్వాత మీరు ఇమీడియట్గా ఆ ప్రాంతం నుంచి కొంచెం దూరంగా వెళ్ళి ఒక దగ్గర దాక్కోవాలి. అలా మీరు కంటిన్యూస్గా చూస్తున్న టైంలో మీ కళ్ళ ముందు ఏదైనా వింతైన ఆకారం వంటిది కనబడినట్టయితే వెంటనే మీ యొక్క ముఖాన్ని మీరు తీసుకొని వెళ్ళిన గుడ్డతో పూర్తిగా కవర్ చేసుకోవాలి. అండ్ ఆ టైంలో మీకు సహాయం చేయమని వాళ్ళని అడగాల్సి ఉంటుంది, మీ ఫేస్ వాళ్ళకి కనబడకుండానే. ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ కాకపోయినట్టయితే కొద్దిసేపటి వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత ఆ గుడ్డ తీస్తే ఆ ఆత్మ ఆ శరీరం అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ సేమ్ ట్రై చేయొచ్చు. అలాగ మీకు మంచి జరిగేంత వరకు మీరు ఈ గేమ్ని కంటిన్యూ చేయొచ్చు. బట్ ఎప్పుడైనా ఎండ్ చేయాలి అనుకుంటున్నట్టయితే ఈ గేమ్ని మధ్యలోనే ఎండ్ చేసేయచ్చు. దీనికి ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే దీంట్లో మనకున్న రిస్క్ ఏంటంటే మనం క్రాస్ రోడ్స్లోకి, అది కూడా చీకటిగా ఉన్న ప్రాంతాలకి వెళ్ళి ఆడుతూ ఉంటాం కదా, అలాంటి చోట్ల చాలామంది నేరస్తులు తాగుబోతులు ఉంటారు. వాళ్ళ కారణంగా మీకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక్కరే వెళ్లకుండా గుంపులుగా వెళితే కొంచెం బెటర్. బట్ అయినా కూడా ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. నెంబర్ 7 మిడ్ నైట్ గేమ్. ఈ మిడ్ నైట్ గేమ్ అనేది ఒక పగాన్ రిచువల్. బేసిక్గా ఈ మిడ్ నైట్ గేమ్ అనేది చాలా అంటే చాలా రిస్కీయెస్ట్ గేమ్స్లో ఒకటి. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? గేమ్లో ఫెయిల్ అయినట్టయితే మీరు చనిపోతారు. ఈ గేమ్ని ఆడాలంటే మీకు ఒక క్యాండిల్ కావాలి, ఒక పీస్ ఆఫ్ పేపర్ కావాలి, ఒక అగ్గిపెట్టు కావాలి, కొంత సాల్ట్ కావాల్సి ఉంటుంది. ఈ గేమ్ని ఆడడానికి ముందు మీరు ఒక పేపర్ని తీసుకొని ఆ పేపర్ మీద మీ యొక్క పేరుని రాయాలి. ఆ తర్వాత మీద ఒక రక్తపు చుక్కని ఆ పేరు మీద పడేటట్టు చేయాలి. ఆ తర్వాత లైట్లన్నీ కూడా ఆపేసి ఆ పేపర్ని మీ డోర్ యొక్క ఫ్రంట్ భాగంలో పెట్టి కొవ్వొత్తుని వెలిగించాలి. ఆ తర్వాత డోర్ని ఎగ్జాక్ట్గా 22 సార్లు నాక్ చేయాలి. అండ్ ఆ 22వ మీరు నాక్ చేసేది కరెక్ట్గా రాత్రి 12 గంటలు అయి ఉండాలి. ఆ టైంలో మాత్రమే మీరు నాక్ చేయాల్సి ఉంటుంది. అండ్ 22 సార్లు పూర్తయిపోయిన తర్వాత క్యాండిల్ని ఆపేయాలి. ఆ తర్వాత డోర్ని క్లోజ్ చేసేయాలి. ఆ తర్వాత మిడ్ నైట్ మ్యాన్ మీకు కనిపిస్తాడు అక్కడ. అండ్ ఎప్పుడైతే ఆ మిడ్ నైట్ మ్యాన్ కనిపిస్తాడో ఇమీడియట్గా మీరు క్యాండిల్ని వెలిగించి ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది, ఆ మిడ్ నైట్ మ్యాన్ మీ దగ్గరికి రాకుండా. అండ్ మీ యొక్క క్యాండిల్ మంటను కూడా అతనికి చూపిస్తూ తప్పించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ క్యాండిల్ కనుక ఫెయిల్ అయిందా, అంటే అటు ఇటు తిరుగుతున్న టైంలో ఆగిపోయిందా, ఒక సర్క్యులర్ ఫార్మేషన్లో ఉప్పుని ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. అందులో తెల్లవారుజామున 3 గంటల 33 నిమిషాల వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ స్పాట్ని ఏమాత్రం వదలకూడదు, ఎట్టి పరిస్థితుల్లోని కదలకూడదు. ఆ మిడ్ నైట్ మ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో రెచ్చగొట్టకూడదు, సైలెంట్గా చూస్తూ కూర్చోవాలంతే. 3 గంటల 33 నిమిషాల తర్వాత ఆ మిడ్ నైట్ మ్యాన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఒకవేళ లేదు అంటే మిడ్ నైట్ మ్యాన్ మిమ్మల్ని కంప్లీట్గా ట్రాప్ చేస్తాడు. అది నిజ జీవితంలో అయినా హాలుసినేషన్స్లో అయినా సరే. అప్పుడు మీకు చాలా రకాల మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదంటే ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ టైంలో మీరు చనిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. సో ఆడకపోతేనే మంచిది. నెంబర్ 8 త్రీ కింగ్స్. ఇది రెడిట్ అనే ఒక ఆన్లైన్ కమ్యూనిటీ నుంచి బయటకైతే వచ్చింది. ఈ గేమ్ని ఆడడం అంత ఈజీ కాదు. దీంట్లో ఉన్న స్టెప్స్ అన్నింటినీ కూడా చాలా ప్రాపర్గా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. బేసిక్గా ఇది ఒక రిచువల్, అందుకే చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ముందుగా మీరు ఒక డార్క్ స్పేషియస్ రూమ్ని అయితే చూస్ చేసుకోవాలి. అందులో మీకు చాలా ఐటమ్స్ కావాల్సి ఉంటుంది. ఒక క్యాండిల్, ఒక బకెట్ నిండా వాటర్, ఒక మగ్, ఒక ఫ్యాన్, 2 పెద్ద మిర్రర్స్, 3 చైర్స్, ఒక అలారం క్లాక్, ఒక సెల్ ఫోన్, ఒక చిన్న బొమ్మ కావాల్సి ఉంటుంది. ఆ బొమ్మ మీ చిన్నప్పటిది అయి ఉండాలి.
ఒక రూమ్లో మీరు ఆ 3 చైర్స్ని ప్రాపర్గా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే మధ్యలో ఒక చైర్ని పెట్టాలి, ఇంకొక 2 చైర్స్ని కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొంచెం డయాగ్నల్గా ఈ పొజిషన్లో పెట్టాలి, అంటే యువతల వైపు చూస్తున్నట్టుగా. అండ్ వాటి మీద మిర్రర్స్ ఉంచాలి. వాటిని ఎలా ఉంచాలి అంటే మీరు మధ్యలో నుంచున్నట్టయితే మీ యొక్క రిఫ్లెక్షన్ 2 చోట్ల కనబడాల్సి ఉంటుంది. అలాగే మొత్తం సెటప్ అంతా పూర్తి చేసిన తర్వాత ఆ రూమ్ని అలా వదిలేసి డోర్ని ఓపెన్ చేసి మీరు మీ బెడ్రూమ్కి వెళ్ళిపోవాలి. అక్కడ క్యాండిల్స్ని మీ బెడ్ యొక్క 2 వైపులా పెట్టాలి. అండ్ మీ మొబైల్ని కంప్లీట్గా ఛార్జ్ చేయాలి. అండ్ మీ యొక్క చిన్ననాటి బొమ్మతో నిద్రపోవాలి. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా 3 గంటల 30 నిమిషాలకి అలారం పెట్టుకొని లెగాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క బ్యాటరీ ఛార్జింగ్ కనుక ఇప్పటికీ రెడ్ స్టేజ్లోనే ఉండి ఛార్జింగ్ ఎక్కట్లేదు అన్నట్టయితే ఏదో ప్రమాదం జరగబోతున్నట్టే. అలాగే మీరు డోర్ని ఓపెన్ చేసి వదిలేసి వెళ్ళారు కదా, అది క్లోజ్ అయినా కూడా ఏదో ప్రమాదం జరుగుతున్నట్టే. వెంటనే ఆ రిచువల్ని అక్కడే ఆపేసి మొత్తం అన్నీ కూడా వదిలేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా ఛార్జింగ్ బాగానే ఎక్కుతూ డోర్ కూడా ఓపెన్ చేసే ఉన్నట్టయితే కండిషన్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నట్టే. అప్పుడు మధ్యలో ఉన్న చైర్ మీద కూర్చోవాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిల్ని వెలిగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నేరుగా మీ ఎదురుగా ఉన్న మార్గాన్ని చూడాల్సి ఉంటుంది. ఆ టైంలో మీరు ఆత్మని ఏ ప్రశ్నలు అడగాలనుకుంటే ఆయా ప్రశ్నలన్నీ కూడా అడగచ్చు. అండ్ ఎప్పుడు కూడా చుట్టుపక్కల ఉన్న మిర్రర్స్ని కానీ చుట్టుపక్కల ఉన్న చైర్స్ని కానీ చూడడానికి ట్రై చేయకండి. ఎట్టి పరిస్థితుల్లోని వాటిని చూడకండి. ఒకవేళ చూసినట్టయితే మాత్రం మీకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతూ ఉంటాయి. దీన్ని పోస్ట్ చేసిన పర్సన్ ఇవన్నీ తెలియజేశాడు, కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అనేది మాత్రం తెలియజేయలేదు. బట్ గేమ్ ఆడకపోతేనే బెటర్. నెంబర్ 9 బ్లడీ మేరీ. ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత భయంకరమైన ఆటల్లో ఒకటి. ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత పురాతనమైన పారానార్మల్ గేమ్స్లో ఇది కూడా ఒకటి. ఇది కొన్ని కథల ఆధారంగా వచ్చింది. అయితే చాలా రకాల కథలు వినిపిస్తూ ఉంటాయి ఈ బ్లడీ మేరీకి సంబంధించి. కొంతమంది ఏమంటారు అంటే ఈమె పగతో కూడుకున్న ఒక ఆత్మ. ఆ ఆత్మ అసలైన క్వీన్ మేరీ యొక్క ఆత్మే. ఆమెకి చాలా మిస్క్యారేజెస్ అయ్యాయి. దాని కారణంగా ఆమెకి చాలా రకాల సమస్యలు అయితే ఎదురయ్యాయి. అండ్ ఆమెకి బ్లడీ మేరీ అనే పేరు అప్పుడే వచ్చింది. అండ్ ఆమె చనిపోయాక ఆమె ఆత్మ ఇలా తిరుగుతూ ఉంటుందని తెలియజేస్తూ ఉంటారు. మరి కొంతమంది వేరే స్టోరీస్ చెబుతూ ఉంటారు. మొత్తానికైతే మాత్రం ఇది ఒక భయంకరమైన గేమ్. ఈ గేమ్ ఎవరైతే ఆడతారో వాళ్ళకి చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈ గేమ్ని ఆడటం చాలా సింపుల్. అర్ధరాత్రి పూట ఆడాల్సి ఉంటుంది. ప్లేయర్ ఒక మిర్రర్ ముందు నుంచోవాలి. తన చేతిలో క్యాండిల్స్ ఉండాల్సి ఉంటుంది. అండ్ ఆ టైంలో బ్లడీ మేరీ పదాన్ని 3 సార్లు చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పిన తర్వాత మీకు అద్దంలో మీ యొక్క విజువల్ డిఫరెంట్గా కనబడుతుంది. అలా కనబడింది అంటే బ్లడీ మేరీ మీ దగ్గరకు వచ్చినట్టు. ఒకవేళ ఆ టైంలో మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కూడా, తప్పుడు ప్రశ్నలు అడిగినా, తప్పుగా మాట్లాడినా కూడా ఆ ఆత్మ మీకు శారీరకంగా మానసికంగా చాలా రకాల పెయిన్స్ అయితే ఇస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే మరికొంతమంది ఏమంటారంటే బ్లడీ మేరీని మనం ఇన్వైట్ చేసినప్పుడు, ఆమె వచ్చినప్పుడు మనం అడిగే ప్రశ్నలు, ఆమె చెప్పే జవాబులు, ఈ కమ్యూనికేషన్ అంతా ఆమెకు నచ్చినట్టయితే మనం కోరుకున్న కోరికల్ని ఆమె తీరుస్తుందని కూడా చెబుతూ ఉంటారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా చాలా అంటే చాలా రిస్క్తో కూడుకున్న గేమ్. సో అందుకే దీన్ని కూడా ఆడకపోతేనే బెటర్. అండ్ ఫైనల్గా నెంబర్ 10 అండ్ మోస్ట్ పాపులర్ గేమ్ ఒయిజా బోర్డ్. బేసిక్గా ఇది చాలా అంటే చాలా ఫేమస్ గేమ్ అండ్ మోస్ట్ ఎనిగ్నమాటిక్ పారానార్మల్ గేమ్స్లో ఇది టాప్ ప్లేస్లో ఉంటుందని చెప్పొచ్చు. ఈ గేమ్ ద్వారా మనం స్పిరిట్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు, వాటితో కమ్యూనికేట్ చేయొచ్చు. పర్టికులర్గా చనిపోయిన మన యొక్క రిలేటివ్స్తో కమ్యూనికేట్ చేయొచ్చు. అంటే వాళ్ళు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళ ఆత్మ అనంత లోకాలకి చేరుకోకుండా ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏదో సమస్య ఉండి ఆ సమస్యని సాల్వ్ చేయడానికి, వాళ్ళతో మాట్లాడడానికి మనకి ఈ గేమ్ అయితే ఎంతగానో సహాయపడుతూ ఉంటుంది. ఈ గేమ్ ఆడడానికి బేసిక్గా ఒక పెద్ద డివైస్ అయితే ఉంటుంది, అదే ఒయిజా బోర్డు. ఈ ఒయిజా గేమ్ని ఆడడానికి 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కావాల్సి ఉంటుంది. ముందు ఒక క్యాండిల్ని తీసుకోవాలి అండ్ చాలా అంటే చాలా సైలెంట్గా ఉండే ఒక రూమ్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా చాలా అంటే చాలా చీకటిగా ఉండాల్సి ఉంటుంది. అండ్ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రాక్షన్స్ అన్నిటిని కూడా తీసేయాలి. ఎందుకంటే ఏదైనా ఒక నాయిస్ కనుక వచ్చినట్టయితే ఆత్మలు డిస్టర్బ్ అయ్యి మొత్తం అంతా కూడా అప్సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత ప్లేయర్స్ అందరూ కూడా ఆ ఒయిజా గేమ్ బోర్డ్ మీద ఉండే ప్లాన్చెట్ని పట్టుకోవాలి. స్పిరిట్స్ వచ్చిన తర్వాత ప్లాన్చెట్ ఆటోమేటిక్గా మూవ్ అవడం మొదలు పెడుతూ ఉంటుంది అండ్ మనం అడిగే ప్రశ్నలకి జవాబులు చెబుతూ ఉంటుంది. అయితే ఆ ప్రశ్నలు అడిగేటప్పుడు మనం చాలా పొలైట్గా అడగాల్సి ఉంటుంది అండ్ ఆ స్పిరిట్ చెప్పే ఆన్సర్స్ని కూడా మనం వెంటనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ గేమ్ని మనం ఎండ్ చేయాలి అనుకుంటున్నట్టయితే కింద ఉన్న గుడ్ బై మీదకి మనం ప్లాన్చెట్ని తీసుకొని రావచ్చు అండ్ అది కూడా గేమ్ పూర్తిగా ఎండ్ అయ్యే లోపే మనం తీసుకురావాల్సి ఉంటుంది. బేసిక్గా ఒయిజా బోర్డ్లో వచ్చే స్పిరిట్స్ అన్ని కూడా చాలా మంచివని చాలామంది నమ్ముతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు కొన్ని చెడ్డ ఆత్మలు వస్తూ ఉంటాయి. అవి మనల్ని చంపేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో బేసిక్గా మోస్ట్ రిస్కియస్ట్ పారానార్మల్ గేమ్గా చాలామంది దీన్నే కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో ఒకవేళ ఈ గేమ్ని ఆడాలి అనుకుంటున్నట్టయితే మీ ప్రాణాలని పణంగా పెట్టి మరీ మీరు ఆడాల్సి ఉంటుంది. అది సిచ్యువేషన్.
సో దాట్స్ ఇట్ గైస్, మీరు అసలు ఏమాత్రం ఆడకూడని 10 పారానార్మల్ గేమ్స్ ఇవే. వీటిలో మీకు ఏది చాలా భయంకరంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ చాలా పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండింటిలో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి.